హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. హోండా ఎస్పీ 125cc హోండా యొక్క 25 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా సో మనకి ఆ స్పెషల్ యానివర్సరీ ఎడిషన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇదివరకు స్పోర్ట్స్ ఎడిషన్ అని చెప్పి తీసుకొచ్చారు. సో దాంట్లో ఓన్లీ అలై వీల్స్ మీద ఏదైతే బాడీ కలర్ స్టిక్కరింగ్ ఆఫర్ చేశారు, ఇప్పుడైతే మాత్రం ఏకంగా మనకి బ్రౌన్ కలర్ అలై వీల్స్ని తీసుకొచ్చారు, కలర్ అలై వీల్స్ని. సో ఇది కొంచెం బాగుంది. సో ఇంకా డీటెయిల్గా మనం చూసినట్లుగా అయితే మనకి ఏదైతే మనకి టీఎఫ్టీ కలర్ కన్సోల్ యొక్క వేరియంట్ ఉంది కదా, హై అండ్ వేరియంట్, డీలక్స్ వేరియంట్, ఆ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,1500 రూపాయలుగా ఉండేది. ఇది ఈ స్పెషల్ ఎడిషన్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ అలై వీల్స్తో వచ్చిన వేరియంట్. అలాగే 2 కొత్త కలర్స్తో తీసుకొచ్చారు కదా. సో మనకి స్టీల్ బ్లాక్ మెటాలిక్ ఒకటి, అలాగే మనకి పెరల్ బ్లూ కలర్ ఒకటి, ఈ రెండింటిని అయితే తీసుకొచ్చారనమాట. సో వీటిలో మేజర్గా మారింది ఏంటంటే ట్యాంక్ మీద 25 ఇయర్స్ యానివర్సరీ లోగో ఒకటి, అలాయ్ వీల్స్ వచ్చేసరికి కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కలర్స్ వచ్చేసరికి అంటే గ్రాఫిక్స్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారనమాట. ఇంకా అదర్వైజ్ మొత్తం సేమ్. వీటికి గాను మనకి డీలక్స్ వేరియంట్ స్టాండర్డ్ డీలక్స్లో ఉన్నటువంటి ఆ 1,1500 గాను ఇక్కడ 1000 రూపాయలు పెంచి 1,02,500 రూపాయలు అయితే పెట్టారనమాట. సో ఎనీవేస్ ఆ కలర్ అలాయ్ వీల్స్ ఏవైతే ఉన్నాయో అది హైలైట్ అన్నమాట. అంటే అలాగే కొంచెం గ్రాఫిక్స్లో కూడా అంటే కొత్త రెండు న్యూ మోడల్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువ రోజులు అయితే కంటిన్యూ అవ్వవు, తక్కువ రోజులే ఉంటాయి. స్పెషల్ ఎడిషన్స్ కాబట్టి ఏంటంటే లిమిటెడ్ యూనిట్స్ అయితే వీళ్ళు రెడీ చేస్తారు. వీటిని మీరు కావాలని కొనుక్కోవాలనుకున్నట్లయితే త్వరపడాలన్నమాట, త్వరగా వెళ్ళేసి కొనుక్కోవాలి. ఇది జస్ట్ వాళ్ళ సెలబ్రేషన్ చేసుకోవడం కోసమే వీటిని అయితే మాత్రం వాళ్ళ సక్సెస్ఫుల్ మోడల్స్ని ఇలా ప్రయోగిస్తూ ఉంటారన్నమాట. అయినప్పటికీ కూడా 1000 రూపాయలు చాలా వర్త్. కలర్ అలై వీల్స్ అయితే చాలా బాగున్నాయి, బండిని చూడంగానే కాస్త రిఫ్రెషింగ్గా ఉంది. సో మనకి కనిపిస్తున్న స్టీల్ మెటాలిక్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది కొంచెం యూనిక్గా అనిపించింది నాకైతే, అండ్ కంప్లీట్గా కొత్తగా అనిపించింది. సో సెరైన్ బ్లూ మీద గ్రీన్ కలర్, నియాన్ గ్రీన్ కలర్ స్టిక్కరింగ్ ఉంది చూడండి. సో అది మనకి చాలా బాగా ఉంటుంది. దీంతో పోల్చుకుంటే ఈ ఏదైతే బ్రౌన్ కలర్ స్టిక్కరింగ్ సెరైన్ బ్లూ మీద నాకు పెద్దగా ఏం అనిపించలేదు, నా పర్సనల్ ఒపీనియన్ అంతే. చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఎవరైతే కాస్త యూనిక్ కలర్ని ఇష్టపడేవాళ్ళు మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు అనమాట. కలర్ అలై వీల్స్తో ఉంది అనే ఎస్పీ 125cc కలర్ అలై వీల్స్తో చూడాలనుకునేటువంటి ఇప్పుడు కొత్తగా ఎఫ్జెడ్లో కావచ్చు, హార్నెట్ 125లో వచ్చినటువంటి కలర్ అలై వీల్స్ కావచ్చు, అదే టైప్లో మనకి ఇక్కడ ఎస్పీ 125లో కలర్ అలై వీల్స్ కావాలి అని చూసే వాళ్ళకి ఇది నాకు తెలిసి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే నార్మల్గా బ్లాక్ కలర్ అలై వీల్స్ కూడా వస్తాయి కదా, బట్ ఇది కలర్ అలై వీల్స్తో వచ్చింది. ఎస్పీ 125 ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఐ థింక్ హ్యాపీగా వెళ్ళి తీసుకోండి. 1000 రూపాయలు అయితే అసలు మ్యాటరే కదా నన్ను అడిగితే, కలర్ అలై వీల్స్ వచ్చాయి కాబట్టి. సో ఖచ్చితంగా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది, ఇంకా సేమ్ పర్ఫార్మెన్సే ఉంటుంది, ఇంకా ఎర్గనామిక్స్ అన్ని సేమ్ అయితే ఉంటాయి. ఎవ్రీథింగ్ సేమ్, ఏమీ మారలేదు, కేవలం ఇది ఒక్కటి మాత్రమే. సో ఈ అప్డేట్ మీకు తెలియజేయాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ నేను కూడా నేను చూశానంటే నేను ఒక్కనే చూసినట్టు కాదు కదా, మనందరం చూసినట్టు. సో మీకు తెలియజేయాలి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు త్వరపడి కొనుక్కుంటారని నేను చెప్తున్నాను. ఇదివరకు కూడా స్పోర్ట్స్ ఎడిషన్ వచ్చినప్పుడు కూడా చాలామంది అన్నది నాకు కావాలి, ఆ వెహికల్ నచ్చింది తీసుకోవాలని చూశారు. బట్ ఏంటంటే అది తక్కువ ఉంటాయి కదా, నేను అసలు రివ్యూ కూడా చేయలేకపోయాను. వాస్తవం చెప్పాలంటే ఆ వెహికల్ని నేను రివ్యూ కూడా చేయలేకపోయాను. అంటే అది దొరకలేదు, ఆ లిమిటెడ్ యూనిట్సే పంపిస్తారు షోరూమ్స్కి. అది కూడా బుక్ చేసుకుంటే ఇంకొంచెం మేబీ తొందరగా దొరుకుతాయేమో. ఆ బుకింగ్ కుదరదంటే మాత్రం మీరు పోయి ఒకసారి 1-2 సార్లు షోరూమ్స్ని కనుక్కుంటూ ఉండాలి. సో ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1000 రూపాయలు పెరిగిందన్నాను కదా ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద. ఆన్ రోడ్ ప్రైస్ మీద కూడా అంతే, 1000-1500 ఎక్స్ట్రా ఉంటుంది. మామూలుగా మీకు డీలక్స్ వేరియంట్ ఉంది కదా, హై ఎండ్ 1,24,000 పడుతుంటే ఇది 1,25,500 అలా వచ్చేస్తుంది అనమాట. సో ఆఫ్కోర్స్ ఎస్పీ 125cc బైకు మంచి స్టైలిష్ కమ్యూటర్, ఫ్యామిలీకి ఒక మంచి బైక్ అన్నమాట. మనం ప్రోస్ అండ్ కాన్స్ వీడియో చేసాం. సో దాంట్లో చాలా క్లియర్ కట్గా ఈ వెహికల్ ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు, ఏవి బాగోవు, ఏవి బాగుంటాయి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో అయితే మాత్రం నేను ఎండ్ కార్డ్స్లో వదిలిపెడతాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో జస్ట్ ఈ విషయం చెప్పడం కోసం ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ గైస్ వెళ్ళేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1,00,000 మంది దగ్గరలో ఉన్నాం, మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో వెళ్ళేటప్పుడు ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్గా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే. అలాగే వీడియోని లైక్ చేయండి, ఇలాంటి మంచి న్యూ కంటెంట్ ఎప్పుడు మీ దాకా తీసుకొస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.